హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? మన ఒక వీడియోలోని నేను మొత్తం బెటర్ ఫిష్ ఎంత తీసుకున్నాను, నాకు ఎంత అయింది ఇలా సెటప్ చేయడం అనేది చెప్తున్నాను కదా. సో అది ఈ వీడియో అయితే మొత్తం బెటర్ ఫిష్ సెటప్ అంతా ఎంత అయింది నాకు అనేది చెప్తాను. నేనైతే చాలా బడ్జెట్లో చేశాను, మీకు కూడా అలాగే చెప్తాను చూడండి. నేను మన పీచ్ గండి అయితే 100 రూపీస్ తీసుకున్నాను. వాటితో పాటు బౌల్ తీసుకున్నాను కదా, బౌల్ ఫిష్ కలిపి నాకు 150 రూపీస్కి ఇచ్చారు. తర్వాత వాడికి ఫీడ్ చేసి ఫుడ్ ఒక 70 రూపీస్. తర్వాత మన ఫిమేల్ బెటర్ ఫిషెస్ తీసుకున్నాను కదా, ఫస్ట్ ఆరెంజ్ తీసుకున్నాను, అదైతే 100 రూపీస్. తర్వాత బ్లూ కలర్ తీసుకున్నాను కదా, అదైతే 90 రూపీస్. 10 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు అన్నిసార్లు వెళ్ళానని. తర్వాత మళ్ళీ వెళ్ళి ప్లాంట్స్ అయితే తీసుకున్నాను కదా, ఆ ప్లాంట్స్ ఒక 60 రూపీస్ పడింది నాకు. ఆ ప్లాంట్స్తో పాటు బేబీ ఫుడ్ కూడా తీసుకున్నాను నేను. ఆ బేబీ ఫుడ్ నాకు ఒక 90 రూపీస్ పడింది. తర్వాత వీటిని పెట్టిన ట్యాంక్స్ అయితే మీకు తెలుసు కదా, నేను ప్లాస్టిక్ డబ్బాలు తీసుకున్నాను, మన సంతలో తీసుకున్నాను సాడే మార్కెట్లోని. ఈచ్ 100 రూపీస్ పడింది, 200. నాకు టోటల్గా అయితే 770 రూపీస్ అయింది ఇలాగ మొత్తం సెటప్కి. నేనైతే బడ్జెట్లో చేశాను. మీకు బటర్ ఫిషింగ్ పెద్ద ఏం అవసరం లేదు కదా, మోటార్ అని ఆక్సిజన్ అని అలాంటివి ఏం అవసరం లేదు కాబట్టి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. మీరైతే ప్లాంట్స్ అవాయిడ్ చేసి దాని ప్లేస్లో మనీ ప్లాంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను అయితే బయట దొబ్బుకొచ్చాను. నాకైతే కొనేసిన ప్లాంట్స్ కానీ దొబ్బుకొచ్చిన మనీ ప్లాంటే బెటర్ అనిపిస్తుంది. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. సరే, ఉంటాను, బాయ్ ఫ్రెండ్. నాకైతే ఇక్కడ ఎవరిని అడగాలో తెలియక లాంగ్వేజ్ రాక దొబ్బుకొచ్చాను, కానీ మీరైతే అడిగి తెచ్చుకోండి.